ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం. భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు. అమెరికాలో చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు. వీసా రద్దు బాధితుల్లో 50% మనవాళ్లే. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడి. చాలా బాధాకరం, చాలా బాధాకరం. ట్రంప్ లాంటోడో లేకపోతే ఇంకో కంపు లాంటోడో ఎవరో ఒకరు వేరే వేరే దేశాల్లో మనల్ని బతకనియరు. ఇట్లనే ఏదో ఒక రూపంలో మీకు అది లేదు ఇది లేదని కావాలని ముప్పతిప్పలు పెట్టి బయటికి పంపిస్తారు. మరి అప్పుడు మన భారతీయులకు నేను చెప్తా ఉన్నా, భారతదేశం తప్ప వేరే దేశం లేదు. వేరే ఎక్కడికి పోయినా ఏ దేశానికి పోయినా ఇది నీ దేశం కాదురా, నీ దేశం అక్కడ నువ్వు అని చెప్పి ట్రంప్ లాంటి ఈ రోజు బయటకు వచ్చి అందరినీ ఏదో ఒకటి చెప్పి బయటికి పంపిస్తా ఉంటే రేపటి రోజు ఇంకొకరు వస్తాడు వేరే దేశంలో. చైనాలో బతకద్దు అంటారు భారతీయులు, లేకపోతే ఇంకెక్కడో బతకద్దు అంటారు, ఇంకెక్కడో బతకద్దు అంటారు. వాళ్ళందరికి ఆశ్రయం ఎవరు ఇవ్వాలి? భారతదేశమే ఇవ్వాలి. అట్లాంటప్పుడు భారతదేశాన్ని ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. ఉన్నది ఒకటే ఒక దేశం, భారతదేశం. ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉన్నది? మనకు ఉన్నది ఏకైక దేశం. ఈ దేశంలో కూడా మనం ఉండద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, చంపేస్తాం, నరికేస్తామని బెదిరిస్తాం. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. లాజికల్ గా ఆలోచించండి, లాజికల్ గా మాట్లాడుకుందాం. మనం మామూలుగా మాట్లాడితే అర్థం కాదు సావ్య, లాజికల్ గా ఏం మాట్లాడతామని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 50% వీసా రద్దులలో 50% మన భారతీయులే ఉన్నారంటే బాధపడాలనా? నువ్వు ఇక్కడ ఉండొద్దురా, నువ్వు ఇక్కడ చదవద్దురా, నీ భారతదేశానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళగొడతా ఉంటే అది అవమానంగా ఫీల్ అవ్వాలనా? లేకపోతే మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్ లాంటి మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్ లో కలకత్తా, వెస్ట్ బెంగాల్లో వాళ్ళందరూ దండయాత్ర వచ్చి అందరిని చంపేస్తా ఉంటే, రోడ్డు పాలు చేస్తా ఉంటే మన దేశంలో మనకే దిక్కులేదురా నాయన, ఇక్కడ బయట చూస్తే ట్రంప్ లాంటోడు నువ్వు వెళ్ళిపో అని ఎలా కొట్టేస్తుండని చెప్పి సంతోషపడాలనా, బాధపడాలనా? ఎట్లా ఆలోచించాలి దీన్ని? అంటే మన దేశంలో మనకే రక్షణ లేదురా నాయన, మన దేశంలో మనకే రక్షణ లేదు. ఇదెందుకు ఆలోచించలేకపోతున్నారు? రాజకీయ నాయకులను వదిలేయండి, వాళ్ళ పైసలు వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు రాజకీయమే చేస్తారు, వాళ్ళు ఎవరు మాట్లాడరు వాటి గురించి. కానీ మీరు ఆలోచించారు అసలు వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో, మన భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లోనే రక్షణ లేదు. మన భారతదేశంలో భారతీయులకు రక్షణ లేదు. అట్లాంటప్పుడు పక్క దేశాలలో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం రక్షణ? ఇది దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఓకే, ప్రతి ఒక్కరు. చాలా బాధాకరమాట. పార్ట్ టైం జాబులు చేయొద్దు అంటారు, ఏం చేయొద్దు అంటుండే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఓన్లీ చదువుకోవాలంటాడు. కానీ అది ఎవరికి సాధ్యము? డబ్బున్న బిజినెస్ మ్యాన్లకు, రాజకీయ నాయకుల వారసులకే సాధ్యం. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అప్పో సొప్పో చేసి వాళ్ళ పిల్లలను పంపిస్తుంది. అక్కడ పిల్లలు డబ్బులు సరిపోక తల్లిదండ్రుల మీద ఆధారపడలేక పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు మోడీ లాంటి వ్యక్తి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి? అమెరికా నుండి భారతదేశానికి వచ్చే రాకపోకలు బంద్ చేయాలి. భారతదేశం నుంచి పోయే ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ చేసి ఒక లెసన్ నేర్పాలి ట్రంప్ కి. అట్లాంటి లెసన్ ఒకటి నేర్పిస్తేనే నెక్స్ట్ భారతీయులు ఉండొద్దు, అజ్జేద్దు అన్న ఆలోచన మనకు రావాలి. మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్ లో ఈయన ఎందుకు వచ్చిండు? కుటుంబ సమేతంగా ఎందుకు వచ్చిండు? ఈ పంచాయతీ గురించి మాట్లాడనికే రావడం జరిగింది. అంటే అక్కడ భారతీయుల సుంకాల గురించి కావచ్చు, అక్కడ వీసాల గురించి కావచ్చు. మరి అక్కడ పిల్లలందరూ అల్లాడిపోతా ఉన్నారే భారతీయులంతా. మరి వాళ్ళకు భారతదేశం రక్షణ కల్పిస్తుందా లేదా? ఎంబసీస్ తో మాట్లాడుతున్నారా లేదా? ఎటువంటి సమాచారం లేదు. మరి ఘోరంగా సంఖ్యలేసి వీసాలు రద్దు చేస్తా ఉన్నారు. మళ్ళీ వీసాలు రద్దు చేస్తా ఉన్నారు. రద్దు చేసి సంఖ్యలేసి నడిపించుకొని ఎయిర్పోర్ట్ కి పంపిస్తా ఉన్నారు. అంటే అంత ద్రోహం ఏం చేసినారు? మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడడానికే ధైర్యం లేదు. అట్లాంటిది భారతీయులు అమెరికా లాంటి దేశాలకు పోయి తప్పులు చేస్తారా? చేయరే. మన అంత ధైర్యమే లేని భారతీయులకు అక్కడ వీళ్ళు సంఖ్యలేసి పంపిస్తా ఉంటే ఇది అవమానం కాదా? దీని గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదా? ఎస్, డెఫినెట్ గా ఒక గెస్ట్ గా వచ్చినప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి. కానీ మీరు ఏం మాట్లాడారు? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. వాళ్ళకి భారతదేశం తరపున కల్పించేటువంటి రక్షణ ఏంటి?